మనిషి దారి తప్పిన దేవుడు వినడానికే కొంచెం విచిత్రంగా ఉంది కదా, కానీ ఈ ఒక్క మాటలో చాలా లోతైన అర్థం దాగి ఉంది. దాని వెనకున్న అసలు సత్యాన్ని ఈరోజు మనం కలిసి శోధిద్దాం. అసలు ఈ మాట నిజమేనా? మనలో ఉన్నది నిజంగా దైవత్వమేనా? ఒకవేళ అవును అయితే మనమా దైవత్వాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాం? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ముందుగా ఒక విషయం చూద్దాం. ఈ దారి తప్పిన దేవుడు అంటే అసలు ఎవరు? మనం దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం కదా, కాని ఆయన నిజంగా ఎక్కడున్నారు? మనం చాలా తరచుగా చేసే పొరపాటేంటంటే, గుళ్లల్లో ఉన్న రాతి బొమ్మలకు పూజలు, పాలాభిషేకాలు చేస్తూ దైవత్వం కోసం బయట వెతుకుతూ ఉంటాం. కాని అసలైన దేవుడు, అసలైన శక్తి మన లోపలే ఉందని మర్చిపోతాం. మన వ్యక్తిత్వాన్ని, మన స్వభావాన్ని బాగుచేసుకునే ప్రయత్నం మాత్రం అస్సలు చెయ్యం. అందుకే అంటారు, నిజమైన పూజ అంటే కొబ్బరికాయలు కొట్టడం కాదు, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే అని. మనల్ని మనం సంస్కరించుకోవడం, మనల్ని మనం మెరుగుపరుచుకోవడం, ఇదే అన్నింటికన్నా గొప్ప సాధన. మరి దేవుడికి, రాక్షసుడికి నిజమైన తేడా ఏంటి? ఆ తేడా వాళ్ల రూపంలో ఉంటుందా లేక స్వభావంలోనా? అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. దైవత్వం కాని, రాక్షసత్వం కాని అది మన రూపానికి, మన ఆకారానికి సంబంధించింది కాదు. అది పూర్తిగా మన స్వభావానికి, మన ప్రవర్తనకు సంబంధించింది. కొమ్ములు కోరలు ఉంటే రాక్షసుడైపోడు. చూడండి, తేడా చాలా సింపుల్. ఎవరి పనులు, ఆలోచనలు చెడ్డగా, నల్లగా ఉంటాయో వాళ్లే రాక్షసులు. అదే ఎవరి చూపు స్వచ్ఛంగా, ఆలోచనలు మంచిగా, ప్రకాశవంతంగా ఉంటాయో వాళ్లే దేవతలు. అంతే. సరే, ఇదంతా వినడానికి చాలా బాగుంది. మరి నిజంగా దేవతలా మారాలంటే ఏం చేయాలి? ఆచరణలో పెట్టాల్సిన ఆ సాధన ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవతలకుండే మొదటి అతి ముఖ్యమైన లక్షణమేంటో తెలుసా? వాళ్ళు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు. తీసుకోవడం వాళ్ళ స్వభావంలోనే ఉండదు. ఇవ్వడమే దైవత్వానికి మొదటి మెట్టు. ఇవ్వటమనగానే మనకి డబ్బు గుర్తొస్తుంది. కాని అది మాత్రమే కాదు. చూడండి, హజారీ కిసాన్ అనే ఒకాయన కేవలం తన శ్రమను దానం చేసి వేల కొద్దీ తోటలు నాటారు. అంటే మన దగ్గర డబ్బు లేకపోయినా పర్లేదు, మన శ్రమనివ్వొచ్చు, సమయాన్నివ్వొచ్చు, మన తెలివిని 10 మందికి పంచొచ్చు. ఏమీ లేదనుకుంటే కనీసం మంచి భావనలు, మంచి మాటలు కూడా ఇవ్వొచ్చు. ఇవన్నీ కూడా గొప్పదానాలే. చాలామందికి ప్రపంచాన్ని మార్చేయాలని, అందర్నీ మార్చేయాలని ఉంటుంది కదా, కాని ఆ ప్రయత్నంలో మనం అసలు విషయం మర్చిపోతాం. అదేంటంటే, ప్రపంచాన్ని మార్చే ముందు మనం వేసుకోవాల్సిన ఒక సరైన కళ్లజోడు గురించి. ఆ మార్పుకి అవసరమైన ఆయుధం బయటలేదు, మన లోపలే ఉంది. ఆ కళ్లజోడేంటో తెలుసా? అదే మన దృక్పథం. ఒక వ్యక్తి ఆకుపచ్చ కళ్లజోడు పెట్టుకున్నాడనుకోండి, అతనికి అన్నీ సూర్యుడు, చంద్రుడు, రోడ్లు అన్నీ ఆకుపచ్చగానే కనిపిస్తాయి. దీనికోసం ప్రపంచానికి రంగు వేయక్కర్లేదు కదా. అలాగే మన దృష్టి మారితే చాలు, మనకు కనిపించే దృశ్యం కూడా దానంతటా అదే మారిపోతుంది. ఇలా మనలో మనం మార్పు తెచ్చుకున్నప్పుడు మనం ఒక అత్యున్నతమైన స్థితికి చేరుకుంటాం. ఆ స్థితిని అజాతశత్రువు అవ్వడమంటారు. మన ఆలోచనలో ఎప్పుడైతే సంకుచితంగా, అంటే నేను, నాది, నా కుటుంబం అని చిన్నగా ఉంటాయో అది మనల్ని నిజానికి పేదవాళ్లను చేస్తుంది. మనల్ని మనం ఒక చిన్న గీత గీసుకుని అందులో బంధించేసుకుంటాం. అందుకే అంటారు, అసలైన బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మన ఆస్తులు కాదు, ఈ ప్రపంచమంతా నాది, ఈ మనుషులందరూ మనవాళ్లే అనుకోవడమే అసలైన సంపద. అదే మనల్ని నిజమైన రాజుని చేస్తుంది. ఇంత పెద్ద మనస్సున్నవాళ్లే దేవతలు. వాళ్లనే అజాతశత్రువులు అంటారు. అజాతశత్రువు అంటే శత్రువుల్ని గెలిచినవాళ్లు కాదు, అసలు శత్రువులే లేనివాళ్లన్నమాట. మరి భయం లేకుండా బ్రతకాలంటే 2 మార్గాలు. మొదటిది, మనసులోనుంచి శత్రుత్వం అనే ఫీలింగ్ను పూర్తిగా తీసిపారేయాలి. అలా ఒక్కసారి చేశాక ఇక బయట ఉన్న ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేడు, ఎందుకంటే మనకు ఎవరూ శత్రువులా కనిపించరు కదా. సో మళ్ళీ మొదటికే వద్దాం. మనందరిలోనూ ఒక దేవుడున్నాడు, కానీ దారి తప్పి ఎక్కడో నిద్రపోతున్నాడు. మరి మన లోపల నిద్రపోతున్న ఆ దేవుణ్ణి మేల్కొలపడానికి మనం వెయ్యబోయే మొదటి అడుగు ఏంటి?
ఒక్కసారి ఆలోచించండి.